అధ్యక్ష, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. పేదవాడికి సొంత ఇంటి కల్లా నిజం చేయాలన్న ఆలోచనతో ఆ రోజు స్థలం ఉన్న దగ్గర కట్టడం ఒకటైతే, ప్రతి నియోజకవర్గానికి కొన్ని అలాట్ చేసి కట్టడం ఒకటైతే, హైదరాబాద్ లాంటి ఏరియాలలో, అర్బన్ ఏరియాలలో ఒక ప్లేస్ అవుట్స్కట్స్లో తీసుకొని కట్టడం అనేది మొదలుపెట్టున్నారు అధ్యక్ష. దాదాపు మంత్రి గారు ఇచ్చిన సమాధానం ప్రకారమే 2,30,000లో మాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు కట్టి ఉంటాం అధ్యక్ష. 1,00,000 ఇండ్లు కూడా ఎన్నికల కన్నా ముందు అలాట్ చేస్తున్న సందర్భంలో కంప్లీట్ అయినాయని కూడా అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ మంత్రి గారు చెప్పినట్టు కొంత చిన్న చిన్న వర్క్లు ఏవైతే మిగిలిపోయినాయో, ఉదాహరణకి లిఫ్ట్ పెట్టున్నారు అధ్యక్ష. అందులో లిఫ్ట్ కనెక్షన్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, కొంచెం డ్రైనేజ్ కనెక్షన్ కానీ, ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నా కూడా కొన్ని ఏరియాలలో వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇప్పుడు 2.5 years నుండి అధికారులను ప్రతిసారి చెప్తూ ఉన్నాం, వాటిని పూర్తి చేయండి, పూర్తి చేసి ఇవ్వండి. బెనిఫిషరీస్ వస్తారు వెనక్కి, మళ్ళీ వాళ్ళ ఇండ్లు అందులోకి షిఫ్ట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ లిఫ్ట్ పని చేయాలి కదా అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీలో 12 floors వేశారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటప్పుడు లిఫ్ట్ కంపల్సరీ ఉంటేనే వాళ్ళు పోగలుగుతారు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఒకసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా కొన్ని పెండింగ్, ఇప్పుడు కొన్ని మిగిలిపోయినాయి, 90% పూర్తి అయిపోయి 10% వర్క్ చేయాల్సినవి కొన్ని మిగిలిపోయినాయి అధ్యక్ష. ఉదాహరణకి నా నియోజకవర్గంలో 10,000 కడితే 5,000 అలాట్ చేసాం అధ్యక్ష. ఇంకా 5,000 చిన్న చిన్న పనులే, కొంత వర్క్ ఉంది, వాటిని పూర్తి చేసి ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అయితే ఇస్తున్న సందర్భంలో ఈ 99 రోజులలోనే ఇవ్వాలని అధికారులకు ఆదేశించామని మంత్రి గారు చెప్పారు. సంతోషం అధ్యక్ష, తొందరలో అలర్ట్ చేయమని కోరుతున్నా. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ పరంగా చూడలేదు అధ్యక్ష. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరినీ కూడా పిలిచి కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులను, అప్పుడున్న ప్రజాప్రతినిధులందరినీ పిలిచి అధికారుల సమక్షంలో డ్రా తీశారు అధ్యక్ష. అది ఎవరికి వస్తే వాళ్ళకు అలర్ట్ చేశారు అధ్యక్ష. అది పార్టీలను చూడలేదు, ఎవరిని చూడలేదు అధ్యక్ష. కేసీఆర్ గారు మాకు ఒకటే చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నాడు, ఇల్లు లేని వాళ్ళు అప్లై చేస్తారు కదా, మరి డ్రా తీసి డ్రా ప్రకారమే ఇవ్వండి అని చెప్పారు. డ్రా ప్రకారమే ఇచ్చాం అధ్యక్ష. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 2 days నుండి మా అధికారులందరితో మాట్లాడుతున్న సందర్భంలో ఇందిరమ్మ కమిటీ చెప్పిన వాళ్ళకి ఇల్లు అలాట్ చేస్తామని. అధ్యక్ష, మా దగ్గర మీకు ఐడియా ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, నేషనల్ హైవేస్కి దగ్గర ఉంటుంది, ఒక్కొక్క ఇల్లు 50 లక్షలని ఉంటుంది అధ్యక్ష. అట్లాంటిది ఇందిరమ్మ కమిటీ ఎవరికి చెప్తే వాళ్ళకి అలాట్ చేస్తాం, పైకి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ అంటున్నారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ మంత్రి గారికి, గతంలో తీసినట్టు ఇక్కడ కాస్ట్లీ ఏరియా, కాస్ట్లీగా ఉంటుంది, చుట్టుపక్కలంతా కూడా అదే తరా ఉంటుంది అధ్యక్ష. దయచేసి డ్రా గతంలో ఎట్లా తీసాం అట్లా తీసి ఇవ్వమని కోరుతా ఉన్నాను. మీరు గ్రామాలలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు ఇచ్చారు, మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు అధ్యక్ష. ఎవరికైనా పేదవాడికి ఇస్తే సంతోషం అన్నాం, అక్కడ ఇన్వాల్వ్ కూడా కాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ గతంలో ఇచ్చినట్టే డ్రా తీసి ఇస్తే పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. అక్కడ కూడా పార్టీ పరంగా కమిటీ చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని మాకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్తున్నది అధ్యక్ష. దయచేసి అట్లా ఉంటే దాన్ని గౌరవ మంత్రి గారు గతంలో ఎట్లు ఇచ్చినారో ఆ విధంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష.